అక్క హాయ్ అక్క. అక్క హాయ్. హాయ్ అండి. డెకాయిట్ మూవీ చూసారా అక్క? యా చూసానండి. ఎట్లుంది అక్క? ఫస్ట్ హాఫ్ ఓకే బట్ సెకండ్ హాఫ్ అయితే లిటరల్ గా చాలా లాగ్ ఉందండి మూవీ. గూఢచారిని మాత్రం బీట్ చేయలేదు ఈ మూవీ సారి, అంటే అంత లాగ్ ఉంది. అడిశేష్ గారి యాక్టింగ్ అయినా మృణాల్ ఠాగూర్ యాక్టింగ్ లుక్స్ వైజ్ చూస్తే ఏ విధంగా? యా ఆల్వేస్ మృణాల్ యాక్టింగ్ చాలా బాగుంటది అండ్ అడివిశేషు యాక్టింగ్ కూడా చాలా బాగుంటది. కాకపోతే ఏంటంటే ఎందుకు మూవీ అంత లాగ్ చేసిరు, చాలా అంటే చాలా లాగ్ అయింది మూవీ. డైరెక్షన్ ప్రాబ్లమా మరి డైరెక్టర్ వల్లనా వాట్ ఎవర్ కానీ మూవీ మాత్రం చాలా లాగ్ చేసి పడేసిరు. స్టోరీ అంతేం లేదు అనిపిస్తుంది, రొటీన్ అంటే రెగ్యులర్ గా చూసేలానే ఉంది. అంటే ఇది యాక్షన్ ఓరియంటెడ్ అనుకోవచ్చా, లవ్ థీమ్ కింద వెళ్ళింది? రెండు అనుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు డైరెక్షన్ మార్క్ ఉంటుందా డైరెక్టర్ గారిది ఈ మూవీ తోటి ఉంటుంది అనుకుంటున్నారా? ఏమో చేంజెస్ అయితే డెఫినెట్ గా చేసుకుంటాడు అనిపిస్తుంది. ఎందుకంటే మనకు వచ్చేసింది బయటికి రివ్యూ అంతా చెప్తున్నాను కదా, చాలా లాగ్ ఉందండి మూవీ మాత్రం. చూడొచ్చు అంటే ఓకే ఫైన్, చూడొచ్చు ఫ్యామిలీతో అన్నట్టే ఉంది అంతే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ సాంగ్స్ ఇట్లా ఎట్లుంది అంటే ఓకే. రీమేక్ చేసిరు కదా, రీమేక్ కన్నెపిట్టరు ఆ సాంగ్ ఎట్లుంది? ఆ సాంగ్ చాలా బాగుంది. అంటే మనము ఒకప్పుడు చూసిన సాంగ్ కి వీళ్ళు కొంచెం వాళ్ళ మ్యూజిక్ గానీ కొంచెం యాడ్ చేస్తారు కాబట్టి కన్నెపిట్టరో కన్ను కొట్టారో ఓ అన్న బీట్ బాగుంది, నాకు నచ్చింది. ఆ సాంగ్ అయితే చూడొచ్చండి. ఓవరాల్ గా అవుట్ ఆఫ్ 5 ఎంత రేటింగ్ ఇవ్వచ్చు మూవీ? అవుట్ ఆఫ్ 5 ఇవ్వచ్చు 3.5. గూఢచారిని బీట్ చేస్తారు అనుకుంటున్నాను. అస్సలు బీట్ చేయలేదు. గూఢచారి ఇస్ ద బెస్ట్ మూవీ కంపేర్ టు దిస్ డెకాయిట్.